Hello students, welcome to our channel VNC. ఈ రోజు ఈ వీడియోలో మనం సర్కిల్స్ లోని వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ మీరు చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 4, 1 and 6, 5 and whose center lies on the line 4x plus y equals to 16. సో ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ కావాలి. ఈ సర్కిల్ ఈక్వేషన్ అనేది 2 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది. అలాగే ఆ సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ అనేది ఈ లైన్ ఈక్వేషన్ మీద ఉన్నప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారండి. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సర్కిల్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ తీసుకోవాలి. లెట్ ద సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి జనరల్ ఫామ్ అంటే x² ప్లస్ y² ప్లస్ 2zx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇది జనరల్ ఫామ్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వేషన్. సో ఈ సర్కిల్ ఈక్వేషన్ మనం ఫస్ట్ ఈక్వేషన్ గా కన్సిడర్ చేయండి, అంటే 1 గా కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి, సర్కిల్ ఈక్వేషన్ దేని గుండా పాస్ అవుతుంది? 4, 1 గుండా పాస్ అవుతుంది. అంటే ఫస్ట్ ఈక్వేషన్ 1 is passing through పాయింట్ ఏంటండి 4, 1 గుండా పాస్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే x ప్లేస్ లో 4 తీసుకోవాలి, y ప్లేస్ లో మనం 1 తీసుకోవాలి. సో x ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి 4² ప్లస్ y ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి 1² ప్లస్ 2z ఇంటూ x ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ప్లస్ 2f ఇంటూ y ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాము ప్లస్ c ఈక్వల్స్ టు 0. 4² అంటే ఎంత? 16. 1² 1, 2 4 8 into z 8z, 2 into 1 2f plus c ఈక్వల్స్ టు 0. 16 plus 1 17. 17 రైట్ సైడ్ పంపిస్తే -17 అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? ఆల్రెడీ 8z plus 2f plus c equals to -17. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ అండి, మళ్ళీ ఈ ఫస్ట్ ఈక్వేషన్ దేని గుండా పాస్ అవుతుంది? 6, 5 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో అదే రాస్తారు. నెక్స్ట్ 1 is passing through నెక్స్ట్ పాయింట్ ఏంటండి 6, 5. 1 is passing through 6, 5. మరి ఇప్పుడు x ప్లేస్ లో ఏం తీసుకోవాలి? 6. మరి y ప్లేస్ లో 5 తీసుకోవాలి. ఈ వాల్యూస్ తీసుకెళ్లి ఈ జనరల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే x² అంటే 6² ప్లస్ y² అంటే 5² ప్లస్ 2zx 2z ఇంటూ x అంటే 6 ప్లస్ 2fy అంటే 2fy అంటే 5 ప్లస్ c ఈక్వల్స్ టు 0. 6² అంటే ఎంత అండి? 36. 5² వాల్యూ 25 ప్లస్ 2 6 12 z అలాగే 2 5 10 f ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ 12g నుంచి c వరకు లీవ్ చేసేయండి. 12z ప్లస్ 10f ప్లస్ c ఈక్వల్స్ టు ఈ కాన్స్టెంట్ రైట్ సైడ్ పంపిస్తున్నాం. కాన్స్టెంట్ ఏంటి? 36 ప్లస్ 25 61. 61 రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? -61. ఇది ఒక థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే cలు అనేవి క్యాన్సిల్ అవుతాయి. మైనస్ చేశారనుకోండి, సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్ చేస్తే cలు అనేవి ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను? సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్ చేస్తున్నాను cలు క్యాన్సిల్ చేయడం కోసం. అయితే ఇప్పుడు చూడండి, సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్ చేసినప్పుడు 8z మైనస్ 12z 8z మైనస్ 12z అంటే -4z. నెక్స్ట్ 2f మైనస్ 10f 2f మైనస్ 10f అంటే -8f. ఎందుకంటే మైనస్ చేస్తున్నాను, ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ ఏం చేస్తున్నాను? మైనస్ చేస్తున్నాను కాబట్టి 8z మైనస్ 12z అలాగే 2f మైనస్ 10f c మైనస్ c మైనస్ అంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా కాన్స్టెంట్ -17 మైనస్ ఆఫ్ -61. సో మైనస్ చేసినప్పుడు -61 ఏమైపోతుంది? +61 అవుతుంది. సో 61 లో -17 తీస్తే ఎంత అవుతుందండి? రిమైనింగ్ 44. ఇక్కడ 4 తో డివైడ్ అవుతే 4 తో డివైడ్ చేయండి. 4 1s are 4 2s are 4
11 సో ఫైనల్ ఇక్కడ ఏం మిగులుతుంది మనకి -z minus 2f ఈక్వల్స్ టు +11 దీని ఒక ఫోర్త్ ఈక్వేషన్ గా అనుకుందాం. సో -z minus 2f ఈక్వల్స్ టు 11 మిగులుతుంది. ఇది ఒక ఫోర్త్ ఈక్వేషన్ అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది అలా ఉంచండి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు మనకి పాయింట్, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఓ సెంటర్ లైస్ ఆన్ ద లైన్. సో ఈ సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఈ లైన్ మీద ఉందంట అని చెప్పి వేస్తున్నాడు. ఇంతకీ ఈ సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ ఫార్ములా ఏంటి? సో ఇక్కడ జనరల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ ఫార్ములా -z, -f అండి. అది సెంటర్ ఫార్ములా. సో ఈ -z, -f అనేది -z, -f అనేది దేని మీద ఉంది, లైస్ ఆన్ ఈ లైన్ మీద 4x + y = 16 ఈ లైన్ ఈక్వేషన్ మీద ఈ సెంటర్ -z, -f అనేది ఉందని చెప్పి మనకి క్వశ్చన్ లో ఇచ్చారు. సో ఉందంటే అర్థం ఏంటంటే x ప్లేస్ లో -z తీసుకోవచ్చు, y ప్లేస్ లో -f అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామండి. x ప్లేస్ లో -z సబ్స్టిట్యూట్ చేస్తే 4 × -z -4z, అలాగే y ప్లేస్ లో -f సబ్స్టిట్యూట్ చేస్తే -f = 16. ఇది ఒక ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకుందాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫోర్త్ ఈక్వేషన్ ని ఫిఫ్త్ ఈక్వేషన్ ని సాల్వ్ చేద్దాం. ఫోర్త్ ఈక్వేషన్ లో -2f ఉంది, ఫిఫ్త్ ఈక్వేషన్ లో ఏముంది, -f ఉంది. సో దీని ఒక 2 తో మల్టిపుల్ చేస్తే ఇది కూడా ఏమవుతుంది, -2f అవుతుంది. ఆ తర్వాత రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే f లు అనేవి క్యాన్సిల్ అయిపోయి z వాల్యూ అనేది వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫోర్త్ ఈక్వేషన్ లో నుంచి ఫిఫ్త్ ఈక్వేషన్ ని ఒక 2 తో మల్టిప్లై చేసి మైనస్ చేస్తున్నాము. సో ఫోర్త్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. -z -2f = 11 ఇది ఫోర్త్ ఈక్వేషన్. సో ఫిఫ్త్ ఈక్వేషన్ దేనితో మల్టిపుల్ చేస్తున్నాం మనం, ఫిఫ్త్ ఈక్వేషన్ ని 2 తో మల్టిప్లై చేస్తాం. 2 తో మల్టిపుల్ చేస్తే 2 × -4 -8z, 2 × -f -2f, 2 × 16 32. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మైనస్ వాల్యూ ప్లస్ అవుతుంది, అలాగే ప్లస్ వాల్యూ మైనస్. సో -2f + 2f ఏమైపోతాయండి, క్యాన్సిల్ అయిపోతాయి. -z + 8z, -8z ఏమైంది, +8z అయిపోయింది కాబట్టి -z + 8z ని కన్సిడర్ చేస్తే 8 - 1 ఏమవుతుందండి, 7z. 11 - 32 నథింగ్ బట్ -21. 7 1s are 7 3s are. సో z = -3. g వాల్యూ ఎంత వచ్చింది, -3. ఈ g ని తీసుకెళ్లి మనం ఫిఫ్త్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ 5 ఫిఫ్త్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే -4 g అంటే ఏంటండి, -3. ఇంకా రిమైనింగ్ -f = 16. -4 × -3 +12 12 ఇలాగే ఉంచండి. 16 లెఫ్ట్ సైడ్, -f ని రైట్ సైడ్ పంపిస్తున్నాను. ఇక్కడ 12 ఉంటుంది లెఫ్ట్ సైడ్, 16 లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, -16. మరి -f రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది, +f. 12 - 16 నథింగ్ బట్ -4. సో f వాల్యూ ఏమవుతుంది, -4. సో f వచ్చింది, z వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనకు సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే c అనేది ఫైండ్ అవుట్ చేయాలి. c ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ g ని f ని తీసుకెళ్లి సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ చూడండి, సెకండ్ ఈక్వేషన్ 8z 8 × g అంటే -3. నెక్స్ట్ చూడండి 2f 2 × f అంటే -4, అలాగే +c = -17. సో 8 × -3 -24, 2 × -4 -8, +c = -17. ఇప్పుడు చూడండి, -24 -8 ఏమవుతుంది, -32. -32 రైట్ సైడ్ పంపిస్తే +32. 32 లో 17 సబ్ట్రాక్ట్ చేస్తే c వాల్యూ ఏమవుతుంది, 15. c వాల్యూ వచ్చేసింది, f వచ్చింది, g వచ్చింది. మనకి అల్టిమేట్ గా gf c వాల్యూస్ వచ్చేస్తే సర్కిల్ ఈక్వేషన్ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం వాల్యూస్ ని, అప్పుడు మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి ఫ్రమ్ 1
the circle equation is from 1 the circle equation is ఏంటి circle equation అంటే x square plus y square plus 2zx అండి. z అంటే ఏంటి -3. సో ఇక్కడ -3 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into -3 -6x -6x. నెక్స్ట్ ఏముంది 2fy f ప్లస్ లో ఏముంది -4 2 into -4 -8 y plus c అంటే 50 ఈక్వల్స్ టు 0. ఇది మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2, 3 and -1, 1 and whose center lies on the line x - 3 y - 11 equals to 0. ఇందాక ప్రీవియస్ సమ్ ఏదైతే చేసామో సేమ్ మోడల్ ఇచ్చారంటే పాయింట్స్ చేంజ్ చేశారు, లైన్ ఈక్వేషన్ చేంజ్ చేశారు. ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ లో మాక్సిమం 3 మోడల్స్ ఉంటాయి. అందులో ఇది ఒకటి బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉంటుంది, 3 పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. నెక్స్ట్ x యాక్సిస్ y యాక్సిస్ మీద సెంటర్ ఉందని చెప్పి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. చాలా ఈజీ అంటే తక్కువ మోడల్స్ ఉన్నాయి. ఇందులో మాక్సిమం మనకి సర్కిల్స్ నుంచి 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది కోనిక్ సెక్షన్ లో. ఒకవేళ మనకి సర్కిల్ ఈక్వేషన్ నుంచి 8 మార్క్స్ ఇవ్వకపోతే పెరాబోలా నుంచి ఇస్తాడు. పెరాబోలా కూడా ఎక్కువ సమ్స్ లేవు కాబట్టి కోనిక్ సెక్షన్ నుంచి మీకు ఈజీగా 8 మార్క్స్ అనేవి వస్తాయి. సో నేను చెప్పిన ప్రతి సమ్ నీట్ గా ఫాలో అయ్యి మీరు ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్ గా ఈ కోనిక్ సెక్షన్ నుంచి మీరు 8 మార్క్స్ అనేది ఈజీగా మీరు పొందొచ్చు. రెడీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏం చేస్తాము, జనరల్ ఈక్వేషన్ అనేది తీసుకుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనం, లెట్ ద సర్కిల్ ఈక్వేషన్ ఈస్ x square plus y square plus 2zx plus 2fy plus c equals to 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ఈక్వేషన్ తీసుకున్నాము. అలాగే ఈ ఈక్వేషన్ ని 1 గా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఏం చూసుకోవాలి మనం, ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏ పాయింట్స్ గుండా పాస్ అవుతుంది, 2, 3 గుండా పాస్ అవుతుంది, -1, 1 గుండా పాస్ అవుతుంది. సో 1 is passing through. ఫస్ట్ పాయింట్ ఏం తీసుకుందాం, 2, 3. 1 is passing through 2, 3. ఇప్పుడు x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి, y ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ ఏమవుతుందండి 4 ప్లస్ y ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ 9 ప్లస్ 2zx x ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి 2. సో 2 into 2 4z ప్లస్ 2fy y ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 into 2 6f plus c equals to 0. So 4z plus 6f plus c equals to 4 plus 9 13 రైట్ సైడ్ పంపిస్తే -13. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈ సర్కిల్ ఈక్వేషన్ మళ్ళీ దేని గుండా పాస్ అవుతుంది, -1, 1 గుండా పాస్ అవుతుంది. సో 1 is passing through -1, 1. సో ఇప్పుడు x ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, -1 సబ్స్టిట్యూట్ చేయాలి, y ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక సబ్స్టిట్యూట్ చేయండి, -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ స్క్వేర్ 1, y ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ 1, 2zx x ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 into 2 -2 into z, 2fy y ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 into 2f 2f plus c equals to 0. 1 plus 1 ఏంటండి 2. 2 రైట్ సైడ్ పంపిస్తే -2z plus 2f plus c equals to -2. ఇది ఒక థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం c ని క్యాన్సిల్ చేసేసుకోవాలి. స్టార్టింగ్ లోనే c వాల్యూ క్యాన్సిల్ చేయాలి కాబట్టి 2 - 3 చేస్తున్నా. సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్ చేద్దాం. 4z ఇక్కడ -2z మైనస్ చేస్తున్నా కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి +2z. 4z plus 2z 6z. ఇప్పుడు 6f లో నుంచి 2f ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 6f minus 2f 6f minus 2f అంటే +4f. cc ఏమైపోతాయి, క్యాన్సిల్. -13 minus of -2 -13 మైనస్ చేస్తున్నాం కాబట్టి -2 ఏమవుతుంది +2. సో -13 +2 నథింగ్ బట్ -11. ఇది ఒక ఫోర్త్ ఈక్వేషన్ గా అనుకుందాం. ఇది ఒక ఫోర్త్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేయాలి మనం,
నెక్స్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా క్వశ్చన్ లో చూడాలి. చూడండి, ఓ సెంటర్ లైస్ ఆన్ ద లైన్. సెంటర్ అనేది ఈ లైన్ ఈక్వేషన్ మీద ఉందంట. మరి సెంటర్ అంటే ఏంటి? మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. సర్కిల్ ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ కి సెంటర్ ఫార్ములా ఏంటంటే మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అనేది ఈ లైన్ మీద ఉందని చెప్పి ఇచ్చాడు. సో యూఆర్ గివెన్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ lies on x minus 3y minus 11 equals to 0. మరి x ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? మైనస్ సి మైనస్ 3 ఇంటూ y ప్లేస్ లో మైనస్ ఎఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3f మైనస్ 11 ఈక్వల్స్ టు 0. ఇది ఒక ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఫోర్త్ ఈక్వేషన్ ఫిఫ్త్ ఈక్వేషన్ ని సాల్వ్ చేద్దామండి. ఇక్కడ ఫోర్త్ ఈక్వేషన్ లో 6g ఉంది, మరి ఫిఫ్త్ ఈక్వేషన్ లో మైనస్ జీ ఉంది. దీన్ని ఒక 6 తో మల్టిపుల్ చేసి యాడ్ చేస్తే 6g మైనస్ 6g ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఫోర్త్ ఈక్వేషన్ ప్లస్ 6 ఇంటూ ఫిఫ్త్ ఈక్వేషన్ చేస్తున్నాను. ఫోర్త్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. 6g ప్లస్ 4f ఈక్వల్స్ టు మైనస్ 11. ఫిఫ్త్ ఈక్వేషన్ 6 తో మల్టిపుల్ చేస్తున్నాను. 6 ఇంటూ మైనస్ జీ మైనస్ 6g ప్లస్ 6 3s are 18f ఈక్వల్స్ టు 6 ఇంటూ మైనస్ 11 రైట్ సైడ్ ఎంత ఏమవుతుంది? ప్లస్ 11. 6 ఇంటూ 11 66. ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. ప్లస్ 6g మైనస్ 6g ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. 4 ప్లస్ 18 22f ఈక్వల్స్ టు 66 మైనస్ 11 నథింగ్ బట్ 55. ఇది చూడండి, ఇక్కడ 11 5s are 11 2s are క్యాన్సిల్ అవుతాయి. సో f ఈక్వల్స్ టు 5/2. f వాల్యూ ఎంత వచ్చిందండి? 5/2. f వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? g కావాలి. g కోసం మనం ఏం చేస్తున్నామంటే ఫిఫ్త్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఫ్రమ్ 5 ఫిఫ్త్ ఈక్వేషన్ అంటే ఏంటి? మైనస్ g ప్లస్ 3f. f అంటే ఎంతండి? f అంటే 5/2. ఇంకా మైనస్ 11 ఈక్వల్స్ టు 0. సో మైనస్ జీ ప్లస్, ఇక్కడ చూడండి 3 ఇంటూ 5 15. ఎల్సిఎం ఎంత? 2. ఎల్సిఎం 2. సో 2 ఇంటూ మైనస్ 11 మైనస్ 22 ఈక్వల్స్ టు 0. 15 మైనస్ 22 నథింగ్ బట్ మైనస్ 7. మైనస్ 7/2 రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 7/2 అవుతుంది. సో జీ ఈక్వల్స్ టు ప్లస్ 7/2 అవుతుంది. ఇక్కడ మైనస్ జీ ఉంటుంది. సో మైనస్ తో మల్టిపుల్ చేస్తే జీ వాల్యూ ఎంత అవుతుంది? మైనస్ 7/2. జీ వాల్యూ మైనస్ 7/2. జీ వచ్చింది, ఎఫ్ వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం సి ఫైండ్ అవుట్ చేయాలి. సి ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం సెకండ్ ఈక్వేషన్ తీసుకోవాలి. ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ 4g. g అంటే ఎంత? 5/2 ప్లస్ 6f. 6 ఇంటూ f అంటే ఎంతండి? సారీ, g అంటే మైనస్ 7/2. g అంటే మైనస్ 7/2. f అంటే 5/2. నెక్స్ట్ ప్లస్ c ఈక్వల్స్ టు మైనస్ 13. 2 1s are 2 2s are క్యాన్సిల్ అవుతుంది. 2 1s are 2 3s are క్యాన్సిల్ అవుతుంది. సో 2 ఇంటూ మైనస్ 7 మైనస్ 14. అలాగే 3 ఇంటూ 5 15 ప్లస్ c ఈక్వల్స్ టు మైనస్ 13. మైనస్ 14 ప్లస్ 15 ఏమవుతుంది? ప్లస్ 1. ప్లస్ 1 రైట్ సైడ్ పంపిస్తే c ఈక్వల్స్ టు మైనస్ 13 మైనస్ 1 మైనస్ 14 అవుతుంది. సో c వాల్యూ మైనస్ 14. సో f g c వచ్చేసాయి కాబట్టి సర్కిల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. జనరల్ ఈక్వేషన్ లో అప్పుడు మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఫ్రమ్ 1 the circle equation is x square plus y square plus 2zx. మరి z అంటే ఎంత అండి? మైనస్ 7/2. 2 ఇంటూ మైనస్ 7/2 మైనస్ 14/2 ఇంటూ x. తర్వాత 2 ఇంటూ f. f అంటే ఎంత? 5/2. 2 ఇంటూ 5/2 10/2 y ప్లస్ c అంటే మైనస్ 14 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎల్సిఎం ఎంత? 2 కాబట్టి 2 ఎల్సిఎం కాబట్టి 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 10y మైనస్ 28 ఈక్వల్స్ టు 0. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వి రిక్వైర్డ్ సర్కిల్
ఈక్వేషన్. చూసారు కదండి ఈ వీడియోలో ఉన్న 2 సమ్స్ మీకు బాగా అర్థమై అనుకుంటున్నాను. అయితే ఇవే మోడల్లో ఇంకో 2 సమ్స్ ఉన్నాయండి. ఈ 2 సమ్స్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.